హలో ఆల్ హాయ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ అండ్ దోశకి చట్నీ పల్లి చట్నీ చేశాను. అండ్ నార్మల్ దోశ కంటే ఈ రవ్వ దోశకి టైం చాలా పడుతుంది. అండ్ బ్యాటర్ అయితే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి 1 కప్ రైస్ ఫ్లోర్ అండ్ 1 కప్ రవ్వ, హాఫ్ కప్ మైదా అండ్ 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను. అండ్ మిరియాలు దంచేసుకున్నాను, ఆనియన్స్, సాల్ట్. మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కళ్యామాకు వేసుకోవచ్చు. అండ్ నేను చట్నీ తాలింపు పెట్టలేదు, ఎందుకంటే ఈ రవ్వ దోశకి ఆయిల్ చాలా పడుతుంది క్రిస్పీగా రావడం కోసమని. అందుకే నేను చట్నీ తాలింపు పెట్టలేదు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.